జగంతి యత్స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని ఏకార్ణవాంతర్వటపత్రతల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ నిజ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. ఎందుకంటే గోవిందుడు మన కోసం అర్చావతారంలో వచ్చి, తను అర్చావతారంలో ఉంటే మనం ఎలా వారిని సేవించి తరించాలో మరలా తిరిగి తానే స్వయంగా విఖనోముని రూపంలో తన యొక్క పుత్రుని రూపంలో జన్మించి ఆత్మావై పుత్రనామాసి అంటారు. అలా భగవంతుడు గొప్పదైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని మనకు అనుగ్రహించి భక్త్యా భగవంతన్ నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి గొప్పదైన జన్మ తారక సూక్తులను మనందరికీ కూడా ఉపదేశించినటువంటి, మరి ఆ సూక్తులను జీవితానికి అన్వయించుకొని భగవంతుడికి ఆరాధన చేయగలిగామా నిజంగా మనం భాగ్యం. అది తిరుమల క్షేత్రంలో నిత్యం నిరంతరం జరుగుతూ వేవేల మంది భక్తులు ఆ కైంకర్యంలో పాల్గొని తరిస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాం, జగంతి యత్స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని. భగవంతుడు ఏం చేస్తాడంటే సృష్టి స్థితి లయకారకుడు ఆయనే, తానే స్వయంగా సృష్టిస్తాడు. మరలా తిరిగి లయకాలము వచ్చినప్పుడు మొత్తాన్నంతటినీ కూడా తీసుకొని లోపల దాచుకుంటాడు, ఉదరములో నిద్రపుచ్చుతాడు. అదే చెప్తోంది, జగంతి యత్స్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరేశయాని ఏకార్ణవాంతర్వటపత్ర శిల్పే. వాటన్నిటినీ పెట్టుకొని ఒక మర్రి ఆకు మీద పడుకొని నిద్రపోతాడు. ఏకార్ణవాంత, ఒకే సముద్రం ఉంటుంది. అప్పుడు ఇన్ని రకాల సముద్రాలు ఉండవు, మొత్తం భూమండలం అంతా సముద్రమయమైపోయి ఉంటుంది అప్పుడు ప్రళయ జలాలు వస్తున్నప్పుడు. ఏకార్ణవాంతర్వటపత్రతల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. అలా వటపత్రమునందు పడుకొని అనుగ్రహిస్తున్నటువంటి ఆ వటపత్ర శాయి అయినటువంటి ఆ గోవిందుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేను శరణాగతి చేస్తూ ఉన్నాను. సదా సర్వదా మమ్ము మా జీవితాలలో రక్షించమని. రక్షణ ఏ విధంగా ఉండాలి అంటే ధర్మానుగుణమైనటువంటి జీవితాన్ని మేము గడపగలిగేటువంటిది అనుగ్రహిస్తే చాలు, అదే మాకు శ్రీరామ రక్ష అని సదా సర్వదా గోవిందుణ్ణి కోరుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజున జూలై 13వ తేదీ నిజ జ్యేష్ఠ మాస కృష్ణపక్ష చతుర్దశి తిథి. ఈ చతుర్దశి తిథి రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనకు జ్ఞానప్రదమవుతుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము ఆర్ద్ర. నక్షత్రము కూడా చూడండి, ఇది కూడా రుద్రదేవతాకమే. ఆర్ద్ర రౌద్రస్య పురజిత్. చతుర్దశి తిథి పరమశివుడి యొక్క ఆరాధనాన్ని చెప్తోంది. ఆర్ద్ర నక్షత్రము పరమశివుడి యొక్క ఆరాధనాన్ని చెప్తోంది. కాకతాళీయము చూడండి, కాల ప్రభావము. ఈ రోజున వారము కూడా సోమవారం. సోమవారము పరమశివుడు అధిదేవత, చతుర్దశి తిథి పరమశివుడు అధిదేవత, ఆర్ద్ర నక్షత్రము పరమశివుడు అధిదేవత.
ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనకు జ్ఞానప్రదమవుతుంది. గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈరోజు చక్కనైనటువంటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని ఎంతో గొప్పదైనటువంటి భగవత్ కైంకర్యంతో మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవౌమా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భాగవతోత్తములారా, అద్భుతమైనటువంటి రచన దయాశతకం. ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వైభవాన్ని మాత్రం తెలియచేయకుండా స్వామివారి యొక్క వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి అమ్మవార్ల యొక్క వైభవాన్ని కూడా తెలియజేసేటువంటి ఒక స్తోత్ర విశేషమే దయాశతకం. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా శనివారంలో మనం వింటూ ఉంటాం తిరుమలలో. కానీ ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా మనం చదివితే మనకు మంచి జ్ఞానం కలుగుతుంది. అదే ప్రకారంగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఆ స్తోత్రంలో ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకుంటాం. పరిమిత ఫల సంగాత్ ప్రాణిన కిం పచానాః నిగమ విపణి మధ్యే నిత్యముక్తానుషక్తం ప్రసదనమనుకంపే ప్రాప్తవత్యా భవత్యా వృషగిరి హరిణీలం వ్యంజితం నిర్విశంతి. దేశికుల వారు శ్రీనివాసుని యొక్క వైభవాన్ని ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు. అదే ప్రకారం దయాదేవి యొక్క ప్రాశస్త్యాన్ని కూడా తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా క్షుద్రమైనటువంటి ఫలాన్ని కోరుతారండి. కారణం ఏమిటంటే ఈ పూటకు ఇది చాలు అని. అలా ఉండకూడదు. మన యొక్క ఆ ఉద్దేశ్యం ఎలా ఉండాలి, మన యొక్క సంకల్పం ఎలా ఉండాలి అంటే ఈ జన్మ చాలు, మానవ జన్మ అనేది అంతిమ జన్మగా చేసుకోవాలి. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలి? భక్తి ప్రపత్తి అనేటువంటి మార్గాల్ని ఆశ్రయించాలి. ఈ భక్తి ప్రపత్తి అనేటువంటి మార్గాలని ఆశ్రయించాలంటే మొట్టమొదటగా మనకు ఎవరు తెలియజేస్తారంటే గురువులు తెలియజేస్తారు, ఆచార్యుడు తెలియజేస్తాడు. కారణం ఏమిటంటే ఈ ఆచార్యుడు భగవద్ అనుగ్రహంతో చక్కగా వేదాంతాలంతా కూడా చదువుకుని ఉంటాడు. మనం అందరం కూడా ఈ ఐహికమైనటువంటి ఫలాన్ని కోరుతూ క్షుద్ర దేవతలను పూజిస్తూ ఉంటాం. సోమవారం ఒక పూజ, మంగళవారం ఒక పూజ, బుధవారం ఒక పూజ, ఈ ప్రకారంగా పూజలు చేస్తూ ఉంటాం. అప్పటికప్పుడే మనకు ఫలితం లభించాలి. లోకంలో మానవులందరూ కూడా ఇదే కోరుకుంటారు, అప్పటికప్పుడే నాకు అన్ని ఫలితాలు రావాలి. అది ఎలా కుదురుతుండండి? మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో కర్మానుగుణటువంటి ఫలాన్ని మనం పొందుతాం. అదే ప్రకారంగా మనం చేసినటువంటి పాపాలంతా తొలగాలి, తరువాతే మనం సుఖాన్ని అనుభవించగలం.
మనం ఒక మోహంలో ఉన్నా, ఒక భ్రమలో ఉన్నా. అంటే నేను చక్కగా ఉన్నాను, ఈ సంసారం నాకు బాగానే ఉన్నది, నేను అన్నీ కూడా పొందుతున్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదైతే పొందాలో, ఏ వస్తువునైతే పొందాలో ఆ లక్ష్యం వీళ్ళకు ఉండదు. అందువల్ల సంసార సాగరంలో ఉండి సుఖమనేటువంటి భ్రమలో పడి, నేను ఆనందంగా ఉన్నాను భ్రమలో పడి, ఏదైతే ఆనందమో, ఎక్కడైతే ఆనందమో ఈ ఆనందాన్ని వదిలిపెడుతున్నా. ఎక్కడ ఆనందం? ఆనంద స్వరూపుడెవరు? ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతపి సంవిశంతి అన్న రీతిగా ఆనందో బ్రహ్మ, సాక్షాత్ పరమపురుషుడు ఆనంద స్వరూపం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ పరమాత్మ. అందువల్ల ఆనంద స్వరూపుడైనటువంటి రసోవై సహా అన్న రీతిగా ఉన్నటువంటి ఆ రసస్వరూపుడైనటువంటి పరమాత్మని చేరుకుంటేనే మనకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. మనం ఈ లోకంలో పొందబడేటువంటి ఆనందం అనేది అది మిథ్యాకారం, భ్రమ. నేను ఆనందంగా ఉన్నానని చెప్పుకోవడం భ్రమ. నిజమైనటువంటి వాస్తవమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆనందం మోక్ష పరమపదంలో దొరుకుతుంది. అందువల్ల దేశికుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు, అందరూ కూడా పరిమిత ఫల సంగాత్ ప్రాణిన కింపచానాహ. పరిమితమైనటువంటి ఫల సంగం, పరిమితములైనటువంటి ఫలముల యందలి ఆశ. మనకు అపరిమితమైనటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో అందులో ఆశ కలగాలి. ఏది అపరిమితమైనటువంటి ఫలం ఏమిటంటే మోక్షం అన్నమాట, పరమపదం అన్నమాట. అందువల్ల అటువంటి పరమపదాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి. కానీ పరిమితమైనటువంటి ఫలాన్ని అందజేసేటువంటి ఆ పూజలు మనకు పనికిరావు. కింపచానాహ, క్షుద్రైనటువంటి ప్రాణినః. మనం అందరం కూడా ఈ ప్రకారంగా భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యాలి అనేటువంటి భావన లేకుండా ఏదో ఒక విధంగా భగవంతుణ్ణి స్తోత్రం చేసి ఫలాన్ని పొందుతాం. ప్రతి ఒక్కరూ భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుని సేవించుకునే సందర్భంలో, స్వామి నాకు ఇది కావాలి, అది కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, నాకు బాగా డబ్బు కావాలి, మా అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ కావాలి, ఇదే కావాలి అడుగుతారు. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకు తెలియదా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ భావనలు? తెలుస్తుంది, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మనం ఈ ఫలాన్నే కోరుతాం. అదంతా కోరకూడదు. స్వామి, సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా నిన్ను నేను స్మరించేటట్టు, నీ దర్శన భాగ్యం నాకు కలిగేటట్టు చేస్తే చాలు అనే ప్రార్థించాలి. ఇంక వేటిని ప్రార్థించకూడదు. నా యొక్క జన్మ ధన్యమైనది అంటే నిన్ను దర్శించుకోవడం చేత నా యొక్క జన్మ ధన్యం. అందులో మనకు దృష్టి ఉండాలి. అందువల్ల ఇచ్చట పరిమిత ఫల సంగాత్ ప్రాణిన కింపచానా. క్షుద్రులైనటువంటి ప్రాణులు, క్షుద్రులైనటువంటి మానవులు అన్నారు కనుక మనం విశేషంగా ఈ పరిమితమైనటువంటి ఫలముల యందు అనాసక్తిని కలిగి ఉండి, భగవంతుని యందు ఆసక్తి కలిగి ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. నమోస్తు బిల్వతరవే శ్రీ ఫలోదయ హేతవే చతుర్వర్గ ప్రదాత్రే చ నమో మూర్తిత్రయాత్మనే. బిల్వవృక్షము పవిత్రమైనటువంటి అంశంగా మనం భావిస్తాము. అటువంటి బిల్వవృక్షాన్ని మనం ఎలా ప్రార్థించాలి? నమోస్తు బిల్వతరవే శ్రీ ఫలోదయ హేతవే. బిల్వవృక్షానికి పండే ఫలాన్ని శ్రీఫలము అంటారు, నారికేళాన్ని కూడా శ్రీఫలము అంటారు. అంటే నారికేళాన్ని మనం పరమాత్మకు నివేదనం చేస్తాం. ఆ బిల్వవృక్షంలో ఉండే ఆ ఫలాన్ని చూస్తే చాలట శ్రీఫలాన్ని నివేదన చేసినట్టు, చూసి నమస్కారం పెట్టుకుంటే. అంత గొప్పది ఆ ఫలము. శ్రీ ఫలోదయ హేతవే, అటువంటి శ్రీఫలాన్ని అనుగ్రహించే ఓ వృక్షరాజమా నమోస్తు బిల్వతరవే. చతుర్వర్గ ప్రదాత్రే చ, ధర్మ అర్థ కామమోక్షాలనే పురుషార్థాలని ప్రసాదిస్తుంది ఆ తల్లి, ఆ బిల్వవృక్షం. ఒకసారి మనం సేవించామంటే 4 పురుషార్థాలు ఇవ్వగలిగిన శక్తి ఆ బిల్వవృక్షానికి ఉన్నది. నమో మూర్తిత్రయాత్మనే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఒకేసారి చూస్తే వచ్చే పుణ్యం ఆ బిల్వవృక్షాన్ని చూడడం వల్ల వస్తుందట. అంత గొప్పది. ఇంత గొప్పగా వర్ణించిన ఈ బిల్వవృక్షాన్ని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అని అద్భుతంగా ఒక పద్యం చెప్పారు మాదయ్య గారి మల్లన. మాదయ్య గారి మల్లన అంటే మహాకవి, అష్టదిగ్గజ కవుల్లో ఒకడు ఆయన. రాజశేఖర చరిత్రము అనే గొప్ప కావ్యాన్ని రచించి నాదెండ్ల గోపమంత్రికి అంకితం చేసినటువంటి వాడు. అందులో ఆ ఇతివృత్తం పెద్ద ప్రసిద్ధమైంది కాదు లోకంలో ఏమీ. ఒక రంగం చెప్పాలంటే ఆయన కల్పించింది కూడా కావచ్చు. శివభక్తి యొక్క మహత్వాన్ని ఆ రాజశేఖర చరిత్రలో ఐతిహ్యంగా చెప్తూ బిల్వవృక్షం యొక్క మహత్తు చెప్పుకున్నాం కదా. నీలకంఠుని శరవుపై నీళ్లు చల్లి, ఆ పరమశివుని నెత్తిపైన కొన్ని నీళ్లు చల్లి, ఆ లింగమూర్తిపై నీళ్లు చల్లి, పత్తిరి అంటే బిల్వపత్రాన్ని ఇసుమంత ఎవ్వాడు పారవయసు, అలా ఊరికే అలా అలవగా వేస్తే చాలు కామధేను వచ్చి వాడి గాడింట్లో ఉంటుందట. కల్పవృక్షం వాడి ఇంట్లోకి వచ్చేస్తుందట, పెరట్లో మల్లి చెట్టుగా వచ్చేస్తుందట. అంత మహత్తు కలిగిందంటే ఆ పరమాత్మకు, ఆ పరమశివునికి బిల్వపత్రం అంటే అంత ఇష్టం అన్నమాట. ఒక చిన్న పద్యం కానీ ఎంత గొప్ప అర్థం చెప్పాడు చూడండి. నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పసరం. కామధేనువు స్వయంగా వచ్చేస్తుంది వాడి గాడిలోకి. అల్ల సురశాఖి, ఆ కల్పవృక్షాలు ఉన్నాయే వానింటి మల్లె చెట్టు, వాడి పెరట్లో మల్లె చెట్టులాగా వచ్చేస్తాయట. అంటే అంత అభీష్ట వరప్రసాదిగా ఆ పరమశివుడు బోళాశంకరుడు. అందుకే తృప్తుడైపోతున్నాడు ఆయన. అలా నీళ్లు అలా సహకరించి బిల్వపత్రం పెట్టామంటే చాలు ప్రసన్నుడైపోతున్నాడు బోళాశంకరుడు. కామధేను ఇచ్చేస్తున్నాడు, కల్పవృక్షాలు ఇచ్చేస్తున్నాడు, ఇంకా నీకేం కావాలన్నా ఇచ్చేస్తున్నాడు. శంకరహోత్పాల వారు చెప్పినట్టుగా యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో ద్రష్టాదృష్ట మతోపదేశకృతినో బాహ్యాంతర వ్యాపిన సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వెదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగా ఇది మే చిత్తే స్మరామ్యన్వహం అని. సకల జీవుల యొక్క
యోగక్షేమములను విచారించుటలో దురంధరుడు, ఆయనకు మించిన వాళ్ళు లేరు. అలా విచారిస్తాడు. అందులో ఈ విధంగా అర్చించామంటే ఇంకా ప్రసన్నుడైపోతాడు అని మాధయ్య గారి మల్లన ఆ మహానుభావుడు అలా వర్ణించారు. ఆ మహాకవి ఒక చిలుక పాత్ర ఉంది ఆ కావ్యంలో. చిలుక చేత వేదాంగాలు పలికించాడు. వాదింతున్ బహువేద శాస్త్రకరణ వైయత్య సంసిద్ధి అవి వేదవ్యాసులతోడనైనా మరి సంవీక్షించి ఇచ్చోటనే కాదన్నన్ మరి నిర్వహింపగల శక్యం వేరికి అస్మద్వచ శ్రీ దాంపత్యము నాక అనుకోన్ సిగ్గయ్యడిన్ భూవరా. ఆ చిలుక మహారాజుతో చెప్పుకుంటుంది తన పాండిత్యం గురించి. ఆ చిలుక ఎంత ఉంటుందండి, కానీ నేను వేదాలు వదిలివేయగలను, సాక్షాత్తు వేదవ్యాసుల వారితో కూడా నేను వాదించగలను, నాకంత పాండిత్యం ఉన్నది, ఎక్కడ నేను కాదన్నా కానీ ఇది అవునని చెప్పే వ్యక్తి ఎవరూ కనపడరు. అయితే నా గురించి నేను చెప్పుకోవడం అంత బాగుండదు మహారాజా అని. అంటే ఆ పక్షుల చేత కూడా అంత మధుర వాక్కులు పలికించినటువంటి మహాకవులు మన పూర్వులు, మన మహాకవులు మాదయ్య గారి మల్లల లాంటి మహానుభావులు. కాబట్టి ఇవన్నీ ఆయా శబ్ద ప్రవాహాదుల చేత, కావ్యశిల్ప ఆవిష్కరణల చేత మనకు ఆ మహాకవులు అందించినటువంటి రసానుభూతిని, భక్తి రసానుభూతిని మనం అనుభవించాలి, ఆచరించాలి.